ఫ్రెండ్స్ ఒకసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ వీడియో ప్రత్యేకించి ఎవరి కోసం చేస్తున్నానంటే, స్టాక్ మార్కెట్‌లో ఎవరైతే ఎక్కువగా ట్రేడింగ్ చేసుకొని డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళ కోసం, తర్వాత కొత్తగా స్టాక్ మార్కెట్‌లోకొచ్చి ట్రేడింగ్ చేసుకొని డబ్బులు ఎవరైతే సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ స్కిప్ చేయాలనుకున్నట్లయితే ముందే స్కిప్ చేసేయండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడకండి. వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. మీరు అదే సంపాదించాలనుకున్నా లేదంటే పోగొట్టుకున్నా సరే వీడియో అనేది కంపల్సరీగా లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీకు కొన్ని ప్రూఫ్స్ అనేవి చూపిస్తాను ఇందులో, అందుకోసమే ఎక్కడ స్కిప్ చేయొద్దని చెప్తున్నాను. ఇప్పుడు ఏంటని చెప్తాను చూడండి. ఇదేంటంటే జస్ట్ మీరు ప్రతిరోజు కూడా మీరు జస్ట్ స్టాక్ మార్కెట్లో 10,000 రూపీస్తో, అంటే జస్ట్ 10,000 రూపాయలతో మీరు ఎటువంటి రిస్క్ లేకుండా ప్రతిరోజు మీరు ట్రేడింగ్ చేసుకుని డబ్బులు ఎలా సంపాదించాలనేది మీకు చెప్తాను, చూపిస్తాను. నేను కూడా డైలీ మీతో పాటే ట్రేడింగ్ అనేది చేస్తాను. నేను కూడా లైవ్లోనే ఉంటాను. నేను ఏ స్టాక్ అయితే బై చేస్తానో మీరు అదే బై చేస్తారు. అంటే మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో చేయము ట్రేడింగ్ అనేది. చాలామంది ఏం చేస్తారంటే ఒక 5,000, 10,000 పట్టుకొని వెళ్ళి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ ఆప్షన్స్లో బై చేసుకొని డబ్బులు అనేది పోగొట్టుకుంటారు. స్టాక్ మార్కెట్లో ఎవరైనా సరే డబ్బులు పోగొట్టుకున్నారంటే ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ ఆప్షన్స్లో చేసుకొని పోగొట్టుకుంటారు. మనం అలా చేయము. మనం ఏం చేస్తామంటే ఓన్లీ స్టాక్సే బై చేస్తాం. 10,000 రూపీస్ సరిపోతే 10,000 రూపీస్తో మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఎంత అయితే అమౌంట్ సంపాదిస్తారో అంత అమౌంట్ ఇందులో కూడా సంపాదించవచ్చు. అది మీకు లైవ్లో మీకు చూపిస్తాను. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు నేను రికార్డ్ చేసినవి. మీకు రేపు లైవ్లో కూడా వస్తే మీకు స్టాక్స్ కూడా ఇస్తాను, అప్పుడు మీకే తెలుస్తుంది. నేను కూడా ఏ స్టాక్ అయితే మీకు చెప్తానో అదే నేను కూడా బై చేస్తాను. మీకు ఇంకా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. నేను ఆల్రెడీ 2 ట్రేడ్స్ అనేవి చేశాను. నేను అప్పుడే రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు అంత ఐడియా రాలేదు. అవి వాళ్ళు ఏం చేశారంటే నాకు చాలామంది కొత్త వాళ్ళు ఒకసారి ట్రేడింగ్ చేసి ఒకసారి మాకు చూపించండి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మేము చాలా డబ్బులు పోగొట్టుకున్నాము, మాకు ఏదైనా మంచి మార్గం ఉంటే చెప్పండి అని చెప్పారు. అందుకే నేను స్టాక్స్లో బై చేసి ఇలా చేసుకోండి అని చెప్పాను. అంటే మాకు ఒకసారి లైవ్లో ఒకసారి చెప్పండి అని అడిగారు. అడిగితే నేను లైవ్లో ఒక ట్రేడ్ అనేది తీసుకున్నాను. అంటే జస్ట్ 10,000తోనే చూపిస్తాను చూడండి. ప్రతిదీ కూడా ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అది చూడండి, స్టార్టింగ్ 10,000తో నేను ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశాను. అంటే జస్ట్ చూపించడం కోసం జస్ట్ ఈ అకౌంట్లో 10,000 పెట్టాను కరెక్ట్గా. చూడండి, ఇంకొక యూపీఎల్ స్టాక్ అనేది ఒక స్టాకే ఉంటుంది, అది వదిలేయండి. కానీ ఇందులో ట్రేడింగ్ కోసం 10,000 అనేది పెట్టాను. నేను ఇది ట్రేడింగ్ కోసం వాడిన ఇది అకౌంట్ ఇది అంటే మేము వాడిన అకౌంట్ ఖాళీ అకౌంట్. ఇది చూపించడం కోసం అనేది ఇందులో 10,000 పెట్టాను. అంటే కొత్తగా ఎవరైనా 5,000, 10,000తో మీరు స్టాక్స్లో బై చేస్తే మనం లాస్, ఎక్కువ స్టాక్స్ రావు, ఎక్కువ డబ్బులు రావు అనేసి ఇందులోకి రాకుండా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళిపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అలా కాకుండా ఈ 10,000తో కూడా మీరు సేమ్ అమౌంటే సంపాదించవచ్చు. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు 10,000 పెట్టాను చూడండి. నేను 2 రోజులు చేశాను ట్రేడింగ్ అనేది. అంటే అప్పుడే కూడా నేను రికార్డ్ చేసి పెడదాం అనుకున్నాను, కానీ నాకు అంత ఐడియా రాలేదు. చాలామంది ఏం చేశారంటే కామెంట్ చేసి, అన్న మీరు ఎలాగ లైవ్ పెడుతున్నారు కదా, అది వీడియోస్ చేసి పెడితే చూసే వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి మాకు ఇంకా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, మాకు కొంచెం క్లారిటీ అనేది ఉంటుందని అడిగారు. అందుకోసం రికార్డ్ చేశాను, కానీ ఆ వీడియోస్ పెట్టలేదు. అందుకే ప్రత్యేకించి ఇప్పుడు అది ఏంటనేది ఇప్పుడు పెడతాను వీడియో. ప్రతిరోజు కూడా నేను ఈ 10,000తో ఎంత సంపాదిస్తాను అనేది మీకు లైవ్లోనే ఉంటాను, లైవ్లోనే బై చేస్తాను స్టాక్స్. ఎంత అమౌంట్ వస్తుంది అనేది, లాస్ అయినా లాభమైనా మీకే చూపిస్తాను. ఇలా 10,000తో ఎంతవరకు తీసుకెళ్తాను చూడండి. నేను ఆల్రెడీ 2 రోజులు ట్రేడింగ్ అనేది చేశాను. ఒక రోజు లాస్ వచ్చింది, ఒక 2 రోజులు లాభం వచ్చింది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ 10,000 పెట్టాను స్టార్టింగ్ రోజు. చూడండి, అది ఎంత వచ్చిందంటే ప్రాఫిట్ 10,786 786 వచ్చింది. అంటే ఇది ఫస్ట్ రోజు కాదు, సెకండ్ రోజు అండి. ఫస్ట్ రోజు 300 లాస్ అయింది. ఆ రోజు లాస్ అవ్వడానికి కారణం కూడా చూపుతాను చూడండి. ఇప్పుడే చూపిస్తాను, కొంచెం ఓపికగా చూడండి, మీకే ఉపయోగపడుతుంది. చూడండి, ప్రూఫ్ చూపిస్తాను ఇప్పుడు. అంటే రికార్డ్ చేశాను, లైవ్ చేసింది. ఇది ఏ రోజు స్టార్ట్ చేశానంటే చూడండి, ఇది ఏ తారీఖు, 2/28 చూసుకోండి. 2వ నెల 28వ తారీఖు స్టార్ట్ చేశాను ఆ 10,000తోనే. చూడండి, ఇది ఓపెన్ చేస్తాను, కొద్దిగా ఓపెన్ పెట్టి చూడండి. ఇదంతా లైవ్ జరుగుతున్నప్పుడు ఇది రికార్డ్ చేశాను. ఇది లైవ్ చాట్ బాక్స్, ఇది స్క్రీన్ మీద కనిపించాలని పెట్టాను. చాలామంది మనకి సబ్స్క్రైబర్స్ వస్తుంటారు, వాళ్ళకి స్టాక్స్ అనేవి ఇస్తుంటాను, వాళ్ళు బై చేసి డబ్బులు అనేది సంపాదించుకుంటున్నారు. కానీ నేను ట్రేడింగ్ అనేది చేసేవాడిని కాదు.
ఒకళ్ళు ఏంటంటే అడిగారు నాకు, మీరు కూడా లైవ్లో పెడితే మాకు ఇంకొంచెం ధైర్యంగా ఉంటుందని అడిగారు. అందుకే ప్రత్యేకించి ఒక 10,000తో నేను కూడా మీలాగే నేను కూడా 10,000 పెట్టి స్టార్ట్ చేశాను. అది చూపిస్తున్నాను చూడండి. మీకు చూపించాను కదా స్క్రీన్ షాట్, ఇవ్వండి. ఈ 10,000 అదే స్క్రీన్ షాట్ ఇక్కడే తీశాను. అంటే ఇక్కడ ఇది అడ్డుకుందనేసి మామూలు తీసించాను. ఇంకా ఇది లైవ్లో మీకు అడ్డు ఉంటుంది అనేసి ముందు చూపించాను అనమాట. 10,000 ఉంది కదా, ఈ 10,000తో ఏం చేశానంటే ఫస్ట్ రోజు ఇది రెడ్డిస్ ల్యాబొరేటరీ తీసుకున్నాను. రెడ్డిస్ తీసుకున్నాను. రెడ్డిస్ స్టాక్స్ తీసుకుంటే ఏమైందంటే చూడండి, లైవ్ చూపిస్తున్నాను. ఇదంతా ప్లే చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది, అందుకు అలా జరిపిస్తున్నాను. మెయిన్ పార్ట్లను చూపిస్తాను చూడండి. నేను డైలీ లైవ్ పెడతాను. మార్నింగ్ 9 నుంచి 3 వరకు పెడతాను లైవ్. మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏది కావాలని ఇస్తాను. స్టాక్స్ కూడా ఇస్తాను. నేనైతే రికమెండ్ చేసేది స్టాక్సే చేయమని చెప్తాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్తాను, కానీ దానికి చాలా ఓపిక ఉండాలి. రోజుకి ఒక ఛాన్సే దొరుకుతుంది. అంతవరకు మీరు ఉండగలని అనుకుంటే నేను నిఫ్టీలో, నేను బ్యాంక్ నిఫ్టీలో కూడా చెప్తాను, కానీ అంత ఓపిక ఎవరికి ఉండదు. కాబట్టి అంతవరకు మీరు ఏం చేస్తారంటే, నేను స్టాక్స్ అనేవి అలా ఇస్తూనే ఉంటాను. ఏది దొరికితే అది ఇస్తుంటాను. బోల్డ్ స్టాక్స్ నేను పెడుతుంటాను. చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు మీరు స్టాక్స్లో బై చేస్తారు. మంచి ఎంట్రీ వచ్చింది అనుకోండి, అప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో చేసుకుంటారు. మీ టైం అనేది వేస్ట్ అవ్వదు. ఎక్కడ చూపిస్తాను చూడండి. ఇక లైవ్ అవుతుంది, ఇదంతా లైవే. 10,000 పెట్టి బై చేశాను. ఎన్ని షేర్లు వస్తే అన్ని షేర్లు బై చేశాను. రెడ్డిస్ ల్యాబొరేటరీ చూడండి. ప్రాఫిట్ చూడండి, ఒకేసారి పెరగదు కదా. పెరిగిన వరకు ఎలా చూడాలంటే మీకు చాలా టైం పట్టేది, అందుకే అలా జరిపిస్తున్నాను. ఇదంతా లైవ్ అనమాట. మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఏదైనా స్టాక్స్ చెప్పమని, నిఫ్టీ గురించి, బ్యాంక్ నిఫ్టీ అడిగితే చెప్తున్నాను. వాళ్ళకి చెప్తున్న స్టాక్స్ అనమాట. వాళ్ళు చెప్తుంటే వాళ్ళు బై చేసుకుంటున్నారు. చూడండి ప్రాఫిట్ చూపిస్తాను. ఇంకో 199, 265, 265 అంటే మరి 300 వరకు వెళ్ళింది. ఇది 300 వరకు వెళ్తే నేను ఏంటంటే, నేను 2% వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను ఇంట్రాడేకి. మినిమం 1%, మ్యాక్సిమం 2% ఒక ట్రేడ్లో. నేను అంటే స్టాక్స్లో చెప్తున్నాను. నేను అదే టార్గెట్ పెట్టుకుంటాను. కానీ ఇంకా 2% కంటే ఎక్కువ వచ్చింది, 3% వచ్చింది, అయినా సరే నేను ఎగ్జిట్ అవ్వలేదు. నేను ఎందుకు అవ్వలేదంటే, చాలామంది నీకు ఈ మధ్యన అడిగారు, నాకు ఇక్కడ చాటింగ్ చేసి అడుగుతుండేవారు, వేరే స్టాక్ చెప్పండి, వేరే లెవెల్స్ చెప్పండి అని అడుగుతుంటే నేను చూసుకోకుండా మర్చిపోయి ఇంకా పెరుగుతుంది కదా అలా వదిలేసాను. వదిలితే ఏమైందంటే లాస్ అయిపోయింది. చూపిస్తాను చూడండి. అది కూడా అది ఏమైందంటే, అలాగా ఎప్పుడైనా ప్రాఫిట్లో ఉన్నవాడు ఎగ్జిట్ అయిపోవాలి. చూడండి అలాగా తగ్గిపోయింది. అది ఎంతవరకు వచ్చిందంటే, ఇంకొక మొక్కలో చూపిస్తాను చూడండి. ఇది తర్వాత ఇది సాయంత్రం ఉందనమాట. పెరుగుతుంది అనేసి మళ్ళీ ఉంచుతాను అలాగా. అది ఎంత లాస్ వచ్చిందంటే చూడండి. మళ్ళీ ఇదంతా ప్లే చేయాలంటే ఈ మధ్య నుంచి వీడియో అనమాట. 1 గంటకి భోజనానికి ఆపుతాను, తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తుంది. ఇది ఎంతవరకు లాస్ వచ్చిందంటే చూడండి. అదే స్టాక్ అలా వదిలేసాను మళ్ళీ పెరుగుతుంది అనేసి, లాస్లో ఎందుకు రావాలనేసి. ఇగో 295 లాస్తోనే ఎగ్జిట్ అయిపోయాను. టైం అయిపోయింది అప్పటికే. అప్పుడు ఎంత 3:15 అయింది. ఇంకా మన మరుసటి రోజుకుంటే అది ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఎగ్జిట్ అయిపోయాను. ఫస్ట్ రోజు 295 లాస్ 10,000లోనే. అప్పుడు ఏం చేశానంటే, ఎలాగో ఒక రోజు వేస్ట్ అయింది కదా అని చెప్పేసి నేను డెలివరీ తీసుకున్నాను. ఈ డెలివరీ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. మళ్ళీ డెలివరీ అంటే 2-3 రోజులు టైం పట్టొచ్చేమని చెప్పేసి ఇందులో తీసుకోలేదు, వేరే స్టాక్ సెలెక్ట్ చేశాను. అది ఏం చేశానంటే, బెర్జర్ పెయింట్ ఒకటి దొరికింది నాకు. అప్పుడు చూశాను, అది నెక్స్ట్ డేకి డెలివరీకి తీసుకుంటే పెరుగుతుంది అనేసి నా అనాలిసిస్ ప్రకారం నేను ఐడెంటిఫై చేసి దాన్ని ఏం చేశానంటే, ఈ మిగతా డబ్బులు ఉంటాయి కదా, 10,000లో 290 తీస్తే ఎంత ఉంటుందో ఆ డబ్బులతోనే ఎన్ని షేర్స్ వస్తే అని కొనిస్తే అది నెక్స్ట్ డే ఎంత వచ్చిందంటే ప్రాఫిట్ ఇక్కడ చూపించాను కదా, ఇది దాని ప్రాఫిట్ అనమాట. 786 నెక్స్ట్ డే వచ్చిందనమాట. అంటే 29వ తారీఖున. అది అంటే వీడియో చేద్దామని నాకు అప్పుడు ఐడియా రాలేదు. ఆ స్క్రీన్ షాట్ అలా ఉంచాను. అది 786 వచ్చింది. అంటే అప్పుడు ఇంతకుముందు 200 ఎంత లాస్ ఇక్కడ? అది 295 లాస్ ఉండేది 10,000లోనే. 295 లాస్ ఉంటే అది లాస్ కవర్ అవ్వగా మళ్ళీ మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే ప్రాఫిట్ 786. అంటే ఆ లాస్ కవర్ అయిపోయింది. మన 10,000 మనకు ఉన్నాయి, మళ్ళీ 786 వచ్చింది. నెక్స్ట్ డే గ్యాప్ ఓపెన్ అయింది అనమాట. మనకి మొత్తం కవర్ అయిపోయింది. ముందు లాస్ అయింది, మరుసటి రోజు వెంటనే ఎగ్జిట్ అయిపోయి ఇంకా ఆ రోజు ఏమించి ఇంక తీసుకున్నాను లేదో గుర్తులేదు. అక్కడికి అంతా 10,000తో చేస్తే 10,786. ఎన్ని ట్రేడ్లు చేశాను? 2 ట్రేడ్లు చేశాను. ఒకటి ఫెయిల్ అయింది, 2 సక్సెస్ అయింది. రెండోది కూడా ఫస్ట్ కూడా బాగానే వచ్చింది.
అంటే నేను ప్రాఫిట్ బుక్ చేసుకోకపోవడం నాది తప్పు. అంటే నేను చేసుకోకపోవడం కారణం ఏంటంటే నేను వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేను చూసుకోలేదు నేను తీసుకున్న ట్రేడ్ అనేది. అందువల్ల పోగొట్టుకున్నాను. మరి ఒక్కోసారి జరుగుతాయి అలాగా, ఎందుకంటే అన్ని వైపులా మనం చూడలేం కదా. చూడండి 10,786 వచ్చింది కదా, ఇది ఫస్ట్ ట్రేడ్ అంటే సెకండ్ డే అనమాట. ఒకరోజు 295 లాస్ వచ్చింది, తర్వాత రోజు 786 ఇక్కడ కవర్ అయిపోయింది కదా. మరుసటి రోజు ఏం చేశానంటే చూపిస్తాను చూడండి. ఇగో మళ్ళీ ట్రేడ్స్ తీసుకున్నాను, అది రికార్డ్ చేశాను మళ్ళీ. అది కూడానా ఇగో 3వ నెల 1వ తారీఖు అంటే మొన్న శుక్రవారం, అంటే నిన్న, ఈరోజు శనివారం నేను వీడియో చేస్తున్నాను, నిన్న అన్నమాట. ఇది 3వ నెల 1వ తారీఖు. ఆ ప్రాఫిట్ వచ్చినది 780 అనేది, అది 29వ తారీఖు అనమాట. ఫిబ్రవరి 29న వచ్చింది ప్రాఫిట్ ఆ రోజుది. ఈ 1వ తారీఖున మళ్ళీ వేసాను చూడండి, చూపిస్తాను లైవ్. ఆ రోజు బెడ్జర్ పాయింట్ ఎంతవరకు పెరుగుతుందో అలా ఉంచుతాను, ఎందుకంటే అది 2-3 డేస్ పెరిగే ఛాన్స్ ఉందనేసి నేను నా ప్యాటర్న్ ప్రకారం చూసుకున్నాను. అందుకే ఆ రోజు సాయంత్రం వరకు అలా ఉంచిస్తే మనకు అంత ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట. అందుకే అలా ఉంచితే 700 చిల్లర వచ్చింది. అది ఆ రోజు ఎగ్జిట్ అయిపోయాను 29వ తారీఖున. అంటే నిన్న మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ మిగతా డబ్బులతోని. అప్పుడు ఎంత 10,700 ఉంటుంది, అప్పుడు వాటితో మళ్ళీ షేర్స్ కొన్నాను. ఇప్పుడు ఏంటి కొన్నానంటే గ్రాసిమ్ కొన్నాను. ఇవ్వండి, మళ్ళీ గ్రాసిమ్ కొంటే దీని ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే, ఇవన్నీ ముందుకి ఎంత లైవ్ నేను డైలీ లైవ్ పెడతాను. నాతో పాటు చాలామంది కొన్నారు, నేను ఏది కొంటాను అవి కొంటారు, లేదంటే వేరే కావాలని చెప్తాను. ఇందులో ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే గ్రాసిమ్లో చూడండి, ఫస్ట్ ట్రేడ్ చేసినప్పుడు ఇంకో 384 వచ్చింది ఫస్ట్ ట్రేడ్. ఎగ్జిట్ అయిపోయాను, ఇంకా అక్కడి నుంచి పెరగదనుకొని ఎగ్జిట్ అయిపోయాను. నాకు 2% అయిన టార్గెట్, కానీ పెరుగుతుంది అనేసి అలా ఉన్నాను. 384 వరకు మనకి ఉండాలనిపించింది, అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే ఫస్ట్ రోజు నేను పోగొట్టుకున్నాను కదా, అందుకని 2% మళ్ళీ ఎక్కువ చూస్తే పోద్దని చెప్పేసి 384 పర్లేదు, 3%, 3.8% ఇంకెందుకనే ఎగ్జిట్ అయిపోయాను. మళ్ళీ రెండో ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఇది ఇండిగో తీసుకున్నాను. ఇది కూడా మంచి ప్యాటర్న్ వచ్చింది, ఇది కూడా ఎక్కువ 500 వరకు వచ్చింది. ఇదైతే చూడండి, ఇది ఇందులో కాదు, మళ్ళీ సెకండ్ బిట్లో ఉంటుంది, ఈ లాస్ట్లో చూపిస్తాను. మళ్ళీ అంత టైం వేస్ట్. చూడండి ఇది ఎంతవరకు వెళ్ళిందంటే, ఇక్కడ చూడండి కిందన, ఇక్కడ చూడండి, ఇక ఇక్కడేం పర్లేదు చూడండి, పైన చూసారా. ఇది ఎంతవరకు అంటే 500 వరకు, సుమారుగా 500 వరకు వచ్చింది సెకండ్ ట్రేడ్. రెండు కలిపి దగ్గర 1000 రూపీస్ వచ్చింది. నేను ఇక్కడ మళ్ళీ రాంగ్ స్టెప్ చేశాను. ఏం చేశానంటే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, టైం ఉందని అంటే నాకు ఇంకా మంచి ప్యాటర్న్ అనమాట, ఇంకా 600 కూడా వస్తుందని అలా ఉంచుతాను. ఎందుకంటే నాకు టార్గెట్ ఏంటి, ఒక ట్రేడ్లో 2% వస్తే చాలు, ఎక్కువ ఉంది కదని చెప్పేసి పెరిగితే పెరగనని వదిలేసాను. అది ఏంటైందంటే 500 వరకు వెళ్ళింది, అప్పుడు కూడా నేను బుక్ చేయలే. మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ రివర్స్ వచ్చింది, 500 వెళ్ళి టైం అయిపోయింది, అప్పటికి 3:15 అయిపోయింది, 3:10 అయిపోయింది. మళ్ళీ లాస్ట్కి ఏంటంటే చూడండి, ఇది ఏంటిది ఇండిగో, ఇక్కడ చూసారా 275తో మళ్ళీ ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. అంటే 500 వరకు ప్రాఫిట్ వచ్చింది, బుక్ చేయలేదు, మళ్ళీ తగ్గిపోతుందని చెప్పేసి టైం కూడా లేదు, ఉంచితే మళ్ళీ నెక్స్ట్ డే పెరుగుతుంది, మండే పెరిగే ఛాన్స్ ఉంది, మళ్ళీ ఎందుకులే రిస్క్ అని చెప్పేసి నేను ప్రాఫిట్లో ఉన్నాను కదని ఎగ్జిట్ అయిపోయాను. ఈ రెండు కలిపి ఎంత వచ్చాయంటే చూడండి, 660 రూపాయలు. జస్ట్ ఎంత 10,000 పెట్టాను. ముందు రోజు ఎంత వచ్చింది, 780 చిల్లర వచ్చింది. 7/6 ఎంత 13, అంటే 1300, అంటే 2 రోజులకే చేశాను ట్రేడ్. అంటే 1300 అంటే 10,000 మీద ప్రాఫిట్ ఎంత పర్సెంట్ లెక్క ఏంటి ఒకసారి, 13%. ₹1,00,000 పెట్టుంటే 13,000 రూపాయలు 2 రోజుల్లోనే. ఎంత బాగుంటుంది అన్నమాట స్టాక్స్లో ట్రేడింగ్ చేసుకుంటే. నేను ఇలాగే చేస్తుంటాను ఎప్పుడు కూడా. చాలామందికి ఇలాగే చేయమని చెప్తాను, కానీ అందరూ బ్యాంక్ నిఫ్టీలోనే 5,000తోనే 1000 వచ్చేస్తే, 10,000తో 2,000 వచ్చేస్తాయి అని చెప్పేసి రోజు డబ్బులు పోగొట్టుకుంటారు. కానీ ఇదే స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళు తెలియక ఇవన్నీ చేస్తుంటారు. కానీ స్టాక్స్ ఇచ్చే బాధ్యత నాది, నేను డైలీ వీళ్ళందరికీ ఇస్తుంటాను, చూసుకోండి. కానీ అన్నీ 100% కాదు, ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాయి. లాస్ ఇచ్చేటప్పుడు తక్కువ లాస్తో ఎగ్జిట్ అయిపోవాలి. 100% అని చెప్పను, ఒకసారి చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే మీకు నమ్మకం కలగడం కోసం నేను కూడా మీకు ఏదే స్టాక్ అయితే చెప్తానో నేను అదే బై చేస్తాను ఇంట్రాడేలో. ఈ 10,000తో నేను డైలీ చేస్తాను. నేను 2 రోజులు చేశాను, ఇప్పటికి సుమారుగా 1,300 చిల్లర వచ్చింది. చూడండి ఇక్కడ చూపిస్తాను. ఇక మళ్ళీ ఏం చేశానంటే నేను ఆ రోజు చూపిస్తాను,
ఇది ఉంది కదా, ఈ రెండు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశానంటే, ఇది రికార్డ్ చేయలేదు. మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ శనివారం ఈరోజు రికార్డ్ చేస్తాను, ఈరోజు శనివారం, రేపు ఆదివారం 2 రోజులు సెలవు వచ్చింది. సోమవారం నేను ఏం చేశానంటే, ఇది ఏ స్టాక్ ఇది, ఇదిగోండి బీపీసీఎల్ తీసుకున్నాను. అంటే లాస్ట్ టైంలో తీసుకున్నాను 3:15 ఆ టైం. ఇప్పుడు బీపీసీఎల్ డెలివరీ తీసుకున్నాను. ఎందుకంటే బీపీసీఎల్ మండే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉన్నది అనేది నా అనాలిసిస్ ప్రకారం పెరిగే ఛాన్స్ ఉందని అనుకున్నాను. అందుకోసం దీన్ని తీసుకున్నాను. ఇది ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినట్లయితే ఇది ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంటే అంతవరకు చూసి ప్రాఫిట్ అనేది బుక్ చేసి ఎగ్జిట్ అయిపోతాను. ఎగ్జిట్ అయిపోయి చూపిస్తాను ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది. ఒకవేళ పెరగలేదు అనుకోండి, కిందకి వెళ్ళింది అనుకోండి, పెరిగే వరకు వెయిట్ చేస్తాను. ఒకవేళ సోమవారం పెరగలేదు అనుకోండి, మంగళవారం లేదంటే బుధవారం, అలాగే ఎప్పుడు పెరిగితే అప్పుడే తీస్తాను. ఇది మ్యాక్సిమం సోమవారం పెరిగే ఛాన్స్ అయితే ఉంది, 90% అయితే ఉంది. అంటే ప్రజెంట్ ఉన్న ప్యాటర్న్ ప్రకారం అయితే సోమవారం పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఏదైనా బ్యాడ్ న్యూస్ ఏమైనా ఉంటే మాత్రం అది మనం చేయలేం. ఒకవేళ పెరిగినట్లయితే ఎంతవరకు పెరుగుతుందో చూసుకొని ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్తో ఎగ్జిట్ అయిపోతాం, ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ ఇంకొక ట్రేడ్లో ఎంట్రీ తీసుకుంటాం. అప్పుడు మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటుందో చూసుకొని ప్రజెంట్ 11,156, ఇది ఒక 713 ఇవి ఉన్నాయి. మనం 10,000తోనే స్టార్ట్ చేసాం. అప్పుడు ఎంత వస్తుందో చూసుకొని అవన్నీ కలిపి మళ్ళీ ఎన్ని స్టాక్స్ వస్తే అన్ని స్టాక్స్ మళ్ళీ వేరే ట్రేడ్ తీసుకుంటాం. మళ్ళీ అది ఎంత ప్రాఫిట్ వచ్చిందని మీకు డైలీ అలా చూపిస్తాను అనమాట. ఒక్కొక్క రోజు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఈ 10,000తో స్టార్ట్ చేసిన తర్వాత అనేది మీకు డైలీ పెడతాను వీడియోస్ అనేవి. కానీ ఈసారి పెట్టే వీడియోస్ అనేవి ఓన్లీ 1 మినిట్ కంటే ఎక్కువ అయితే ఉండవు. ఎందుకంటే ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంచెం లెంత్ అనేది ఎక్కువైంది. ఈసారి వచ్చేవన్నీ కూడా ఓన్లీ నేను ప్రాఫిట్ అనేది చూపిస్తాను. 10,000తో స్టార్ట్ చేసిన తర్వాత ఏ రోజు ఎంత వచ్చిందని డైలీ వీడియోస్ అనేవి పెడతాను. అవి చూసిన తర్వాత మీరే ఇంకా ఆప్షన్స్ జోలికి అయితే వెళ్ళరు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది పూర్తిగా మానేస్తారు. స్టాక్సే చెప్పమంటారు, మీరే చెప్పమంటారు. అప్పుడు స్టాక్స్ అయితే నేను డైలీ చెప్తాను, మీరు నాకు పైసా ఏమో అవసరం లేదు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కావాలనే చెప్తాను, అది మీ ఇష్టం. కాకపోతే అందులో ఎంట్రీస్ అనేవి చాలా లేట్గా దొరుకుతాయి. అంటే నేను చెప్పే ఎంట్రీస్ అయితే చాలా లేట్గా దొరుకుతాయి, చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంత ఓపిక ఉంటాను అనుకుంటే మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా చేసుకోవచ్చు. లేదు మాకు అంతసేపు టైం లేదు, మేము వెంటనే కావాలనుకున్నట్లయితే అందరిలాగా చెప్పాలంటే నేను చెప్పను. నాకు రోజుకి ఒకసారి ఎంట్రీ, నా అనాలిసిస్ ప్రకారం అయితే ఒకసారి ఎంట్రీ తీసుకుంటాను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే. అంతవరకు ఉండగలిగితే చెప్తాను అది కూడా. లేదంటే ఇలా చేస్తాను అనుకున్నట్లయితే స్టాక్స్ అయితే మీకు డైలీ కంటిన్యూ ఇస్తాను అనమాట. 300 చార్ట్స్ డైలీ నేను అనాలిసిస్ చేస్తుంటాను. అందులో మీకు ఏదో ఒకటి కంపల్సరీ 1 అవర్కి, హాఫ్ అన్ అవర్కి, 50 మినిట్స్కి ఏదో ఒకటి అలా వస్తూనే ఉంటాయి. ఇందులోనే సరే రోజుకి 2-3 ట్రేడ్ల కంటే ఎక్కువ చేయడానికి అవ్వదు. ఎందుకంటే మనం స్కాల్పింగ్ చేయము, ట్రేడింగ్ చేస్తాం కాబట్టి రోజుకి 2 కానీ 3 కానీ చేస్తాం. కానీ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ప్రాబిలిటీ అనేది 80 to 90% ఉంటుంది. మీరు ఒకసారి స్టాక్స్కి అలవాటు పడిపోయారంటే మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ జోలికి అస్సలు వెళ్ళరు, మీకు ఎప్పుడు ప్రాఫిట్లోనే ఉంటారు. ఇంకా ఇది ఫ్రెండ్స్ వీడియో. మళ్ళీ సోమవారం ప్రాఫిట్ వచ్చిన తర్వాత చూస్తాను, చూసి అప్పుడు మీకు లైవ్లో మీరుంటే చూసుకోండి లైవ్లోనే, లేదంటే చూడకపోతే మళ్ళీ వీడియో చూడండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్లయితే మళ్ళీ ఇంకొక వీడియో వస్తే చూసుకోండి. అప్పుడు ఇప్పుడున్న అమౌంట్కి అప్పుడున్న అమౌంట్కి తేడా ఏంటని చూపిస్తాను. లాస్ అయితే మాత్రం ఇందులోంచి తీయను, అలా ఉంచేస్తాను. పెరిగితేనే తీస్తాను, 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు. అదనమాట ఇలాగే చేస్తాను ట్రేడింగ్ అనేది. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఇలాగే చేసుకోండి. నేనైతే ఎంట్రీ అయినా ఎగ్జిట్ అయిపోతాను. అంటే కొత్త వాళ్ళకి ఎలా ఫాలో అవ్వాలనేది చెప్పడం కోసమే నేను ఇలా కంటిన్యూ చేస్తాను అనమాట. మ్యాక్సిమం 90% నెక్స్ట్ డే పెట్టను, ఓన్లీ ఎంట్రీ అయితేనే క్లోజ్ చేస్తాను. కానీ పెట్టాను, ఇది ప్రాబిలిటీ ఎక్కువ ఉందని చెప్పి డెలివరీ తీసుకున్నాను. మధ్యలో 2 days గ్యాప్ వచ్చింది కదా, ఎందుకంటే మళ్ళీ ఈ 2 days కవర్ అవుతుందని చెప్పేసి మొన్న బెజర్ పెయింట్ అలాగే తీసుకున్నాను. అది కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మంచి ప్రాఫిట్ అనేది ఇచ్చింది, 2 days ప్రాఫిట్ అనేది ఇచ్చింది. అలా జరుగుతుంటే మనం కొంచెం రిస్క్ తీసుకోవాలి, లేకుంటే మనం ప్రతిరోజు ఒకేలాగంటే అవ్వదు. రిస్క్ అని డబ్బులు పోగొట్టుకునే రిస్క్ కాదు, డబ్బులు వచ్చే రిస్క్ తీసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, మళ్ళీ సోమవారం చూద్దాం. అలా ఇప్పటికే వీడియో చాలా అంత అయిపోయింది. మళ్ళీ సోమవారం చూపిస్తాను ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది. ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. ఉంటాను, బాయ్.